వీడియో చూసే ముందు వీడియోకి ఒక లైక్ కొట్టి ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. పుట్టేటప్పుడు డబ్బుతో పుడతామా, పోయేటప్పుడు డబ్బులు తీసుకొని పోతామని అంతా అంటారు. ఇది నిజమే. పుట్టేటప్పుడు పోయేటప్పుడు ఎవరూ డబ్బులు వెంటబెట్టుకొని ఎవరు వెళ్లరు. కానీ పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు డబ్బుతోనే ఉండేవారు కొందరు ఉంటారు. వీరినే ధనవంతులు, కోటీశ్వరులు అంటారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం కొన్ని నక్షత్రాల్లో జన్మించిన వారు పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా కోటీశ్వరుడుగానే విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని నక్షత్ర జన్మలో పుట్టుకతోనే కుబేర భాగ్యం కలుగుతాయి. ఇలా జన్మించిన వారి ఆర్థిక పరిస్థితికి జీవితాంతం లోటు లేకుండా సాగిపోతుంది. ఖచ్చితంగా ప్రయత్నిస్తే వారికి మించిన అదృష్టవంతులు ఎవరూ ఉండరు. పుట్టిన సమయాన్ని బట్టి ఈ నక్షత్రాన్ని పరిగణలోకి తీసుకుంటారు. ఈ విధంగా చూస్తే కుబేర భాగ్యాన్ని పొందే 6 నక్షత్రాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం. ఆ నక్షత్రాలు ఏంటో ఈ వీడియో ద్వారా మనం పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి. అశ్విని నక్షత్రం. ఈ నక్షత్రంలో జన్మించిన వారు ఏ రంగంలోనైనా ప్రకాశిస్తారు. సాధారణంగా తెలివైన, ధైర్యం, సామర్థ్యం ఉండేవారు. చిన్ననాటి నుంచి సొంతంగా సంపాదించుకున్న యోగాన్ని కలిగి ఉంటారు. భరణి నక్షత్రం. జీవితాంతం ధనవంతులుగా ఉండే రాశులలో భరణి నక్షత్రం ఒకటి. వీరి జీవితంలో ఎక్కువ స్థలాలను కొనుగోలు చేయగలరు. కష్టపడి పనిచేసే వ్యక్తులైనప్పటికీ వీరి జన్మ నక్షత్రానికి అధిపతి శుక్రుడు కాబట్టి ఈ వ్యక్తులు విలాస ప్రియులు, అందాన్ని ఆరాధించేవారు, ఆనందాన్ని కోరుకునేవారు, కళాపోషకులు కూడా. కార్తీక నక్షత్రం. వీరు సాధారణంగా విద్యావంతులు, జీవితాంతం సాపేక్షగా ధనవంతులుగా ఉండే అవకాశం ఉంది. ఇంకా నిజాయితీగా, ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా ఉంటారు. మఖ నక్షత్రం. ఈ నక్షత్రంలో జన్మించిన వారికి నాయకత్వం లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. నైతికతతో కలిగి ఉంటారు. జీవితాంతం సంపద, అదృష్టాన్ని ఆశీర్వాదంగా పొందుతారు. ఈ వ్యక్తులు జీవితంలో వారు కోరుకున్న విధంగా ఎదిగేందుకు అదృష్టం అనుకూలిస్తుంది. పూర్వ పాల్గొని నక్షత్రం. పూర్వ పాల్గొని నక్షత్రం లేదా పూరం నక్షత్రం కలిగిన వారు, జన్మ కలిగిన వారు అందంగా, పరాక్రమంలోనూ దీటుగా ఉంటారు. చక్కగా మాట్లాడుతూ, ఆజ్ఞాపించడంలోనూ, ఇతరులతో సాంగర్యంతో మెలగడంలోనూ నైపుణ్యాన్ని కనబరుస్తారు. ఇతరులకు లోబడి పని చేయడానికి ఇష్టపడని స్వతంత్ర మనసు గలవారు కావడంతో సొంతంగా మెలుగుతారు. ఈ వ్యక్తులు తాకిన ప్రతి వస్తువు బంగారంగా మారగల యోగ్యత కలిగి ఉంటారు. కళకళల పట్ల ఆసక్తి, విలాసాలపై మోజు వీరికి అదనపు గుణాలుగా చెప్పవచ్చు. ఉత్తర పాల్గుని నక్షత్రం. తమ స్థానాల్లో స్థిరంగా ఉంటూ విజయం సాధించగల వారు ఈ ఉత్తర పాల్గొని నక్షత్రం జన్మవారు. ఉత్తరం లేదా ఉత్తరి అనే ఈ నక్షత్రాలకు పేరు ఉంది. సమాజంలో ఉన్నత స్థానాన్ని ఆక్రమించి ఈ వ్యక్తులు ఎటువంటి ప్రతికూల పరిస్థితులు నైనా సానుకూలంగా మార్చగల సామర్థ్యంతో వ్యవహరిస్తారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నీకున్న ధర్మ సందేహాల గురించి ఓం నమఃశివాయని కామెంట్ చేయండి.